కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సమావేశం నిర్వహించారు. తన గెలుపుకు కృషి చేసిన నియోజకవర్గ ప్రజలకు ఆయన పాదాభివందనాలు తెలియజేశారు. గన్నవరం టికెట్ ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రానిదని ముందుగానే తాను చెప్పానని, జగన్మోహన్ రెడ్డికి తాను చేసిన సవాల్ నిజమైనందుకు ప్రజలకు రుణపడి ఉంటారని అన్నారు. నియోజకవర్గంలో కంపెనీలు తీసుకువచ్చి యువతకు ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తానన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు అలాంటి మహానుభావుల స్థాయిలో పనిచేయలేనేమో కానీ డెఫినెట్గా పరిపాలన పని మాత్రం డెఫినెట్గా చేయదు. లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా కంట్రోల్లో ఉంటుంది. గంజాయి బానిసలై పాపం కట్ల మీద ఇంటింటి తిరిగినప్పుడు ఈ నియోజకవర్గంలో సమస్యలు నాకు తెలిసినట్టుగా ఎవరు తెలియదు. నేను 2 సార్లు పాదయాత్ర చేసా. ప్రతి ఇంటికి నేను నడిచి తిరిగా ఆ సమస్యలు నేరుగా తెలుసుకున్నా. మా అబ్బాయి వచ్చి 20 రోజులు అయిందని, 25 రోజులు ఉన్నాడో లేడో తెలియదని చాలామంది ఒప్పే పరిస్థితి. ముందు గంజాయి మీద కూడా దాడి చేయాల్సిందిగా దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన మీడియా సోదరులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను గన్నవరానికి గతంలో అందరూ సొమ్ములు వేయలేరు. మళ్ళీ ఆనాటి పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో తీసుకొస్తాను. తప్పుడు కేసులు పెట్టడం అంటే గన్నవరం రికార్డు. ఏమి ఒకటి కక్షాధిపడి కేసులు పెట్టి ఇచ్చేసేస్తారు. అది అలవాటు అయిపోయిన పరిస్థితి. సో మీ తీరు ఏ విధంగా ఉండబోతుంది? నియోజకవర్గంలోని యువతకు ఎటువంటి భరోసా ఇవ్వగలరు? యువత భవిష్యత్తుకి మంచి చేయడానికి పనిచేస్తా, పరిశ్రమలు తీసుకొస్తానికి పనిచేస్తా, ఉపాధి అవకాశాలు కల్పిస్తానికి ప్రయత్నం చేస్తా తప్ప ఇలాంటి పనికిమాలిన కేసులు పెట్టడానికి నేను దూరం. ఎన్నికల ప్రచార సభలో కూడా చెప్పాను. ఈవెన్ వైసీపీ కార్యకర్తల మీద కూడా ఎట్టి పరిస్థితుల్లో అక్రమ కేసులు పెట్టినది. గతంలో 4,500 కేసులు గన్నవరంలో పెట్టిన పరిస్థితి. అలాంటివి పెట్టినని నేను ఎన్నికల ప్రచార సభలో కూడా చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటా. పోలీస్ స్టేషన్ నా నియోజకవర్గంలో వేస్ట్ అని కూడా చెప్పాను. నేను గతంలో మీతోనే అనుకుంటా. ఎందుకంటే బాధితుల మీదే కేసులు కట్టే పరిస్థితి. అంటే ఎవరో ఒక సాధారణ ప్రజల్ని పోలీస్ స్టేషన్ పిలిపించి పొద్దున్నే సాయంత్రం కూర్చోబెట్టి కేసులు కట్టి కొంతమంది, కేసులు కట్టకుండా కొంతమంది మీద పెట్టి వాళ్ళ భార్య బిడ్డలు నాకు వద్దని కూడా నేను ప్రచార సభల్లో ఎన్నికల్లో ఇప్పుడు ఓటాడగినప్పుడే చెప్పా. ఎట్టి పరిస్థితుల్లో అది కంటిన్యూ చేయాలి. అది ముగిసిపోయిన అధ్యాయంగా నేను భావిస్తాను. గన్నవరంలో పోలీస్ స్టేషన్ మిగతా నియోజకవర్గాలు మంచిగా పనిచేస్తాయి. అంతే తప్ప కక్షపూరిత చేసే పరిస్థితి ఉండదు. అలాగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమాలు చేసినారు కానీ, మట్టి తవ్వకాల విషయంలో కానీ, అధికారులు కానీ ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. నేనేం స్వామీజీని కాదు, సర్వసంఘ పరిచయాలు అందరినీ చెప్పాను. వైసీపీ శ్రేణుల్ని, వైసీపీ కార్యకర్తలు కూడా ఇబ్బంది పెట్టనని ప్రచార సభలో చెప్పాను. అంటే కార్యకర్తలు అంటే పార్టీ మీద ఇంట్రెస్ట్తో తిరుగుతారు అంతవరకు. అంతకు మించి నేను యువత అని అడిగారు కదా, గతంలో మన నియోజకవర్గంలో క్యాషువల్ పెట్టిన పరిస్థితి అలాంటిది డెఫినెట్గా మీరు నా నుంచి ఎట్టి పరిస్థితులు రాలేదు. మీరే వేసేసి నన్ను అడగకుండానే వేసిన విషయం.